Good evening, everybody. SAT, Security Association of Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో కూడా అసోసియేషన్ ఏర్పడాలి అని 10 సంవత్సరాలు వివిధ ప్లాట్ఫామ్లో మీ యొక్క శ్రమను మీ యొక్క వాల్యుబుల్ టైంను పెట్టి ప్రభుత్వంలో పార్షన్ ఆఫ్ ద పార్ట్ ఇంక్లూడింగ్ యూ ఎవ్రీబడి ఇవాళ గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రైవేట్ అని చిన్న చూపు చూడకుండా ప్రైవేట్ వ్యవస్థ కూడా బాధ్యతాయుతంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమై పనిచేస్తున్నారు. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనికి చైర్మన్గా రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత ఇవాళ శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా నన్ను మీ ఆర్గనైజేషన్కి అడ్వైజర్గా తీసుకోవడం, నేను కూడా నిత్యం ప్రజలతో పబ్లిక్తో మమేకమై సమస్యల పట్ల అవగాహనతో ఉండి మీ యొక్క సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం నా వంతు సహాయ సహకారాలు అందించడం కోసం ఉపయోగపడుతున్నటువంటి ఉద్దేశంతో శ్రీకాంత్ అన్న అడగగానే నేను కూడా ఓకే అని చెప్పడం జరిగింది. అలాగే నాయక్ గారు రిటైర్డ్ ఐపీఎస్గా సార్ చెప్పారు ఇందాక, రిటైర్డ్ అయ్యాక హాయిగా ఇంట్లో ఉందాం అనుకుంటే మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఇదే సర్వీస్లో పెట్టి నా యొక్క టైంని తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. సో విధి పనిలో ఉన్నప్పుడు మనం బిజీగా ఉంటాం, ఏం చేయాలో కూడా ప్రాపర్గా ఆ టైంలో చేయలేం సార్. బట్ రిటైర్మెంట్ టైంలో కాబట్టి చాలా ప్రాపర్గా మన సుపీరియర్స్కి మనము గైడ్ చేస్తాము, ఏం చేయాలో కూడా నిక్కచ్చిగా చెప్పగలుగుతాం. అంటే పవర్లో ఉన్నప్పుడు అది చెప్పలేము, మా సుపీరియర్ ఏమనుకుంటారు, మా సార్ ఏమనుకుంటారని ఆలోచిస్తారు. రిటైర్డ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు చాలా ప్రాపర్గా మీ యొక్క సలహాలు సూచనలతో వాళ్ళ యొక్క భాగస్వామ్యానికి కావాల్సినటువంటి పనిని మనం ఇవ్వడానికి చాలా ఈ సమయం చాలా వాల్యుబుల్ టైం అని నేను అనుకుంటున్నాను. అయితే 10 years ప్రోగ్రామ్ ఇది వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలి అనే దానికోసం చాలా ప్రయత్నం చేశాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా శ్రీధర్ బాబు అన్న గారిని, అలాగే హెల్త్ మినిస్టర్గా దామోదర్ రాజనరసింహన్న గారిని, తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారిని కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళని గెస్ట్గా అండ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అనుకోకుండా సీఎం గారి ప్రోగ్రాం ఉండడంతో మనం అనుకున్నటువంటి సమయానికి వాళ్ళు మనకి ఇక్కడికి రాలేకపోయారు. లక్కీగా ఇవాళ రిలవెంట్గా ఇదే డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి మా జగత్ప్రసాద్ అన్న గారు తన యొక్క పూర్తి సమయాన్ని ఇచ్చి నా పరువు కాపాడినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సో మనం ఎన్ని చెప్పుకున్నా ఏది చేసినప్పటికీ కూడా సెక్యూరిటీ అనేది మానసికంగా శారీరకంగా బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఏజెన్సీ పనిచేసినప్పుడు మనం ఇచ్చినటువంటి ఆ వ్యక్తి, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ప్రభుత్వ ఆర్గనైజేషన్ అయినా కానీ మన సర్వీస్ ఇస్తున్నప్పుడు ఇచ్చి జస్ట్ ఏదో సాలరీ ఆ టైంకి వస్తుంది మనం తీసుకుంటున్నాము చేస్తున్నాము అనే విధంగా కాకుండా వాళ్ళ యొక్క సర్వీసెస్ అక్కడ ఎలా ఉన్నాయి, ఎలా చేయగలుగుతున్నారు, ప్రభుత్వ సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయని మేనేజ్మెంట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను దీనికి అడ్వైజర్ అయిన తర్వాత చాలా విషయాలు ఎక్సర్సైజ్ చేశాను. శ్రీకాంత్ అన్నతో కలిసి కూడా నేను అలాగే కంప్లీట్ కమిటీతో కూడా కలిసి ప్రభుత్వ దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది. అవి ఏంటి అంటే, ఇప్పుడు అందరూ కూడా టెండర్ వేస్తారు, టెండర్ వేసినప్పుడు ఎవరు వస్తారు, బట్ మళ్ళీ అందులో కూడా ఎవరికైతే హైయెస్ట్ టర్న్ ఓవర్ ఉంటుందో వాళ్ళకే ఆ వర్క్ అన్నది ప్రభుత్వం నుంచి వెళ్తుందన్నది మేజర్గా వాళ్ళ నుంచి నాకు వచ్చినటువంటి కంప్లైంట్. సో దీని మీద పూర్తిగా నేను కొంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా దానిపైన సీరియస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వాటిపైన కూడా మీకు ఒక కన్క్లూడ్ కూడా వస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మనము టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు హైయెస్ట్ టర్నోవర్ ఉన్న వాళ్ళకి ఇస్తామనుకున్నప్పుడు వాళ్ళనే టెండర్ ఇస్తే సరిపోతుంది. హైయెస్ట్ టర్నోవర్ వాళ్ళే వేస్తారు కదా, అప్పుడు మన ఫీజు, మన టైం, మన ఎక్స్పెక్టేషన్స్ వేస్ట్ కదా అప్పుడు ఆ సందర్భంలో.
కాబట్టి నాకు అది అనిపించింది. కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని డిపార్ట్మెంట్ వైజ్గా కొన్ని విషయాలను పూర్తిగా ఒక రైటప్లో గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవాళ గవర్నమెంట్ నుంచి శాలరీస్ లేట్గా వస్తుందని ఇంతకుముందు సోదరులు చెప్పారు, ఇది వాస్తవమే. బట్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు అంటే మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వమే నేరుగా పని చేయగలుగుతుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులతో పని తీసుకున్నప్పుడు మినిమం 2 months 3 months మీరు బేర్ చేస్తారని అగ్రిమెంట్లోనే పెట్టున్నారు. కాబట్టి అది మాకు కొంత ఫ్లెక్సిబిలిటీ, ప్రభుత్వంలో మాకు కొంత ఫ్లెక్సిబిలిటీ, ఆర్థికంగా కొంచెం దాన్ని వెసులుబాటు ఏర్పాటు చేసుకొని మీకు మీరు పిఎఫ్ వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రాపర్గా పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కొన్ని ఏజెన్సీస్ అక్కడక్కడ ఆ మిస్టేక్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కరు అలా చేయడం ద్వారా పూర్తిగా ఉన్నటువంటి వ్యవస్థకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనం ఎంత చేయగలుగుతామో అంతే, ఏమంటారు, పిండి కొద్ది రొట్టె, మన శక్తి కొద్ది మన పని, మనం ఆర్థికంగా మనం ఎంత చేయగలుగుతామో అంతే వర్క్ తీసుకొని దాన్ని ప్రాపర్గా చేయాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే అలా చేసినప్పుడు మీరు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా కాకుండా, ఎందుకంటే ఆ కార్మికులు వాళ్ళు చేసినటువంటి పని ద్వారా మన వ్యవస్థ నడుస్తుంది, చెడ్డ పేరు రాకూడదు అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. మనము రెస్పాన్సిబిలిటీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇర్రెస్పాన్స్గా అలాంటి పనులు ఎవరు చేయొద్దని ఇక్కడున్న సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికుడి యొక్క శ్రమ దోపిడీ జరగకూడదని నా యొక్క ఉద్దేశం. అట్లా ఉండకూడదు, రెండు కూడా బ్యాలెన్స్లో మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి పేమెంట్ కూడా మాక్సిమం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పనిచేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తాను, మీతో ఉంటానని నేను ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను.